తెలంగాణలో రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్కార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విషయంలో చేసిన పొరపాట్ల కారణంగా ఇప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రైతులకు అత్యంత కీలకమైన యూరియాను అవసరమైనంత మేర అందుబాటులో ఉంచకపోవడంతో పెను సమస్యగా మారింది. డిమాండ్ను అంచనా వేయకపోవడం, కేటాయించిన యూరియా దారి తప్పకుండా చూడటంలో విఫలమైన కారణంగా ఇప్పుడు ప్రభుత్వ సమర్థతపై అనుమానాలు రేకెత్తించేలా చేస్తోంది. తెలంగాణలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద గంటల తరబడి క్యూలలో నిలబడి కొన్నిసార్లు వర్షంలో తడుస్తూ ఒక్క బస్తా యూరియా కోసం వేచి ఉంటున్నారు. సిరిసిల్ల, కరీంనగర్, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో రైతులు రోడ్లపై ఆందోళనలు కూడా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరఫరా సమస్యను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమైందన్న ఆరోపణలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. యూరియా కొరత సమస్య కాదని, పారదర్శక పంపిణీ లేకపోవటం, బ్లాక్ మార్కెటింగ్, దుర్వినియోగాన్ని అరికట్టలేకపోవటం వల్లనే సమస్యలు వస్తున్నాయని ఎక్కువగా విమర్శలున్నాయి. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో సాంకేతిక సమస్యల కారణంగా 2025 ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 78 రోజుల పాటు యూరియా ఉత్పత్తి ఆగిపోయింది. ఇది రాష్ట్రంలో యూరియా కొరతను మరింత తీవ్రతరం చేసింది. పారిశ్రామిక అవసరాల కోసం యూరియాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు కేటాయించిందెంత, రైతులకు సరఫరా చేసిందెంత అని లెక్కలు తీస్తే చాలా తేడా కనిపిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. యూరియా కొరత బ్లాక్ మార్కెటింగ్కు దారితీసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ డీలర్లు యూరియాను 400 ధరకు విక్రయిస్తున్నారు. ఇది సబ్సిడీ ధర 266 కంటే గణనీయంగా ఎక్కువ. కొంతమంది డీలర్లు యూరియాను ఇతర రాష్ట్రాలకు లేదా పారిశ్రామిక ఉపయోగాలకు డైవర్ట్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్వినియోగాన్ని నియంత్రించడంలో కఠిన చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. రైతులలో కొరత గురించి భయం వల్ల పానిక్ బయింగ్ పెరిగింది. దీనివల్ల స్టాక్లు త్వరగా అయిపోతున్నాయి. రైతులను నానో యూరియా, డిఏపి, ఎంఓపి మరియు బయో ఫెర్టిలైజర్ల వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించమని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నానో యూరియా 1 ఎకరానికి 25 రూపాయల ఖర్చుతో సమర్థవంతంగా ఉంటుందని, దీనిని పురుగు మందులతో కలిపి స్ప్రే చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అయితే రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 8.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినప్పటికీ కేవలం 5.32 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసిందని ఆరోపిస్తున్నారు. దీనివల్ల 2.69 లక్షల టన్నుల లోటు ఏర్పడిందని ఆరోపించారు. ఈ లోటు కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రకటించారు. ఢిల్లీకి వెళ్లి ఆగస్టు నెలలో 3 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరారు. వచ్చే వారం 50,000 టన్నులు వస్తుందని మంగళవారం ప్రకటించారు. అయితే ఇలాంటి విజ్ఞప్తులు, విమర్శలు కాదు రైతులకు కావాల్సిందే. వారికి యూరియా ఇస్తేనే సమర్థంగా పనిచేసినట్లు, లేకపోతే పని చెయ్యనట్లే. ప్రభుత్వంలో ఉన్నవారు గుర్తించకపోతే రైతులు తమ ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu. KTV Telugu channel.